కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు 9-10 సంవత్సరాలు ఈ అరాచకమైన పాలనలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో అసలు నిరుపేద వర్గాలకు కావచ్చు, నిరుపేద ప్రజలకు ఏమాత్రం చేరవేసే ప్రయత్నం చేసిరు, పథకాలను కావచ్చు, ప్రభుత్వ అంశాలను కావచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇంత పెద్ద స్కీమ్లని ఇంత త్వరగా 9-10 నెలల్లో అమలు చేసినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ నేను చూడలేను. రాజకీయం అమలైనా సార్ పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి. ఇంకా కొంత గ్యాప్ ఉన్నది కానీ పూర్తి స్థాయిలో జరిగిపోతాయి. ఎందుకంటే ఇవాళ మీకు ఉచితంగా బస్ సౌకర్యం కావచ్చు, మహిళలు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్ ఉచిత విద్యుత్తులు కావచ్చు ఇండ్లకు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఇవాళ రుణమాఫీ అనేది చాలా పెద్ద స్కీమ్. అది నా దేశీ ఇంత పెద్ద సాహసం చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. అది స్థాయిలో అయిందంటారా? పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ దాదాపు 18,000 కోట్ల రూపాయల రైతులకు ఇచ్చేసినాం. 18,000 కోట్లు వాళ్ళ అకౌంట్లోకి కొట్టి, ఇంకా కొంతమందికి ఏమంటే రేషన్ కార్డులో పేరు తప్పుపడడం, తండ్రి పేరు తప్పడం, రకరకాల కారణాలు 2 లక్షల పైన తీసుకున్నాం వాళ్ళది వేరు, ఆ ఈక్వేషన్ వేరు. మళ్ళీ ఈ చిన్న కాళ్ళ చేలతో ఉన్నటువంటి వాళ్ళు 5,50,000 మంది ఉన్నారు. ఈ 5,50,000 మందిని అతి త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పినారు. ఈ 5.5 లక్షల మంది అయిపోయిన తర్వాత 2 లక్షల పైబడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ దగ్గర స్పష్టత ఉన్నది. చాలా ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్పినాం. ఏదైతే 2 లక్షల పైన రుణాలు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు పైబడిన ఉన్నటువంటి మీ 2 లక్షల పైన ఉన్నటువంటి మీకు ఏదైతే అప్పు ఉందో దాన్ని మీ అకౌంట్లో మీరు జమ చేయండి. ఈ 2 లక్షల రూపాయలు మేము జమ చేస్తాం. సో అక్కడ ఎక్కడ ఇది లేదు. ఈ 2 అయిపోతే పూర్తి స్థాయిలో 100-150% రుణమాఫీ పూర్తి చేసి. మరి ఎందుకు సార్ రైతుల్లో పొద్దులేస్తే వ్యతిరేక విధానాలు బయటకు వస్తున్నాయి, ధర్నాలు, రాస్తారోకులు అని ఎందుకు ఈ కార్యాచరణలు తీసుకుంటున్నారు వాళ్ళు? అయితే ఇందా కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు రైతులకు వాళ్ళ అవసరాల కోసం స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొడుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ లక్షల రూపాయల రుణమాఫీని 5 సార్లు చేసినారు. అది కూడా పూర్తి స్థాయిలో జరగల. 2014 నుంచి 18 వరకు 23 వరకు కూడా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఆ రోజు రాహుల్ గాంధీ సభలో చెప్పినాం. రైతు డిక్లరేషన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 మాసాల్లోనే ఒకటేసారి ఏకమాతంలో 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పుడున్న ఆర్థికమైన పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ 2 లక్షల రుణమాఫీని దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు జమ అయిపోయి రైతు రుణమాఫీ అయిపోయి మిగిలిపోయినటువంటి ఈ 5.5 లక్షలు కానీ ఇంకా కొంత 4 లక్షల మంది వాళ్ళు ఉంటారు రైతులు పైన 2 లక్షల పైన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారు. కానీ సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నిర్మాణానికి బాటలు వేయాల్సింది పోయి రాష్ట్ర విధ్వంసానికి ఎక్కువ ప్రయారిటీ ముందు చూపిస్తుంది అని అంటే ఇటువంటి అంశాల మీద ఏం చెప్తారు? అసలు ఇన్ని సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకైనా ఒక విధానం ఉంది. మా పార్టీకి మేలు జరగాలి, ఎవరు ఎక్కడైనా పోతే అనుకుంటేనే ఒక రకమైన రాజకీయ ఆలోచనలు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హైడ్రా తీసుకోండి, లేకపోతే మూసి ప్రక్షాళన కూడా తీసుకోండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. హైడ్రాకి సంబంధించి నిజంగానే మన వర్షాలు వచ్చినప్పుడు నేను బండి మీద పోతున్నప్పుడు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం. తుఫాన్ వచ్చి బాగా వర్షాలు వచ్చినప్పుడు నీకు హైదరాబాద్లో కేసీఆర్ గవర్నమెంట్ని పడవలో అంటే ఏమంటుందని వాటిని పడవలో ప్రయాణం చేసి రైతులు రోడ్ల మీద పడవలు వచ్చేస్తాయని అంటారు. వచ్చినాయి, పడవలు వచ్చినాయి, అందులో తిరిగినారు జనం. మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ పీరియడ్లో. సో అటువంటి పరిస్థితి నాళ్ళ మీద ఇళ్ళు కట్టేసినారు, నాళ్ళ కబ్జా చేసినారు, చెరువులు కబ్జా చేసినారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత రాబోయే రోజులలో భవిష్యత్తులో హైదరాబాద్ ఇంత పెద్ద నగరం మరి ఆ రోజు మనం అందరం ఆందోళన చెందుతాం. కానీ దానికి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్ణయం చేసేటువంటి సాహసం ఎవరు చేయలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన రాజకీయం కోసం ఏం ఆలోచన చేయలేదు. రాజకీయం కోసం ఆలోచిస్తే మా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరిగినప్పటికీ ఆయన ఒక విధానం తీసుకున్నాడు. రాబోయే భవిష్యత్తు తరాలకు హైదరాబాదు ఒక మహానగరంగా విశ్వనగరం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది రావద్దనే ఆలోచనతో ఆ హైడ్రాని తీసుకున్నారు. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న హైడ్రాలో అది లేదు. హైడ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎఫ్టీఎల్లో ఉన్నారు కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇది ఇప్పుడు ఫామ్ హౌజులు కానీ లేకపోతే పెద్ద బిల్డింగ్ రాజకీయ నాయకులు వ్యాపారస్తులు చాలా పెద్ద. అది ఏ పార్టీలో కావచ్చు కాక అన్ని పార్టీలు ఉన్నారు అట్లా. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేకపోవచ్చు.
అదేవిధంగా మూసి ప్రక్షాళన అనేది ఇలా మనం చూసినాం. ఇలా గుజరాత్లో చేసినటువంటి కానీ మూసీ నది ప్రక్షాళన వల్ల పేదవాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మూసి ఒడ్డు దగ్గర అంత పాప ఖాళీ ప్లేస్లు ఉంది. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అంత వాళ్ళనే మనం తప్పుపడడానికి లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం చెప్పింది. మీకు నష్టం జరగకుండా ఇవాళ మూసిని ప్రక్షాళన చేయడం వల్ల హైదరాబాద్తో పాటుగా అందరికీ మేలు జరుగుతుంది. దాంతో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆల్రెడీ కేటాయిస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు దాదాపు నిన్న 150 మంది మూసి పాలన 150 మందిని ఇళ్ళకి ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు ఒప్పుకున్నారు, పోవడానికి రెడీ అయినారు, ఖాళీ చేపిస్తాం. తర్వాత మిగిలిపోయిన ఇంకా 700 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా చర్చలు జరుగుతున్నాయి. కాసి మూసి ప్రక్షాళన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నష్టం జరగకుండా ఎవరైతే మనం ఇప్పుడు ఉన్నటువంటి పేద ప్రజలు ఉందో పేద ప్రజలు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ విధానం ప్రభుత్వానికి ఎంత నష్టం జరగని, పార్టీకి ఎంత నష్టం జరగని, పేదవానికి నష్టం జరగని కాంగ్రెస్ పార్టీ విధానంలో ఉంది. పేదవానికి నష్టం జరిగితే మీరు ఊరుకోరంటారా? ముచ్చట్లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం మా పార్టీ నిర్ణయమే అది. కానీ పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో మాకు నష్టం వచ్చిందని మాట్లాడే వాళ్ళు పేదవాళ్ళే కదా సార్. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వృధాకు చల్లేటువంటి ప్రయత్నంలో కొంతమంది రెచ్చగొట్టి సోషల్ మీడియాను వాడుకొని చేసేటువంటి ప్రయత్నం అది. కానీ పేదవాళ్ళ కాంగ్రెస్ పార్టీ నష్టం చేయదలుచుకున్నప్పుడు వాళ్ళకి మంచి ఇండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉంటారు. చాలా ఇండ్లు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్లకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి హైదరాబాద్కి మూసి ప్రక్షాళన జరిగేటువంటి సందర్భంలో పేదవాడు వాళ్ళకి మూసి పక్కన కట్టుకొని ఇండ్లు కట్టుకొని పేదవాడు వాళ్ళకి మాత్రం ఇస్తాం. నీకు ఇప్పుడు ఈ హైడ్రా కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకుని ఉంటుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి పెద్ద పెద్ద భవనాలలో నాలాంటి ఒక సామాన్య వ్యక్తులు కూడా అందులో ఒక అపార్ట్మెంట్ తీసుకుని లోన్లో ఉన్న పరిస్థితులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏమైపోవాలి? వాస్తవం వాళ్ళు లీగల్గానే చూసుకోవాలి. లీగల్గా కొట్లాడేటప్పుడు తీసుకునేటప్పుడే అవన్నీ కూడా ఆ భవనం కట్టేటువంటి ఎవరైతే కట్టినారో ఆ కాంట్రాక్టర్ కావచ్చు లేకపోతే ఆ బిల్డర్ కావచ్చు వాళ్ళ హైడ్రా అనేది అసలు ఏంటి సార్? అంటే పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అధికారులకు కూడా వర్తిస్తుందా, లేదంటే కేవలం అక్కడ ఇల్లు భవనాలు కట్టిన బిల్డర్లకు కావచ్చు రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళకే సంబంధిస్తుందా? ఇప్పుడు హైడ్రా అనేది ప్రభుత్వం వారికి పూర్తి అధికారాలతోటి కూడినటువంటి అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం. తర్వాత హైడ్రా అనేది ఏ ఒక్కరికి ఒక పార్టీకో లేకపోతే ఒక ఉద్యోగస్తులో ఎవరికి మినాయింపు లేవు, ఎవరికి దాంట్లో రాజకీయాలు చూడేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఆ విధానంలో వస్తే వారికి తీసేయడమే. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసుకొని హైదరాబాద్ను కాపాడాలి, భవిష్యత్ తరాలకు మేలు జరగాలి. ఆయనకు ఇంత అనేక రకమైనటువంటి వారికి చెడ్డగా తిడుతున్నారు రోజు సోషల్ మీడియాలో. అయినా కూడా ఆయన ఓపికతోటి దీన్ని మొదలుపెట్టినాము, దాన్ని పూర్తి చేయాలని ఆలోచనతో ముందుకు. ఇదే రకమైన కార్యాచరణలు మీ దేవరకొండలో కూడా రావాలని మీరు స్వాగతిస్తున్నారా? వస్తే దాన్ని ఎట్లా రిసీవ్ చేస్తారు? మంచిది, దానికి ఏం ఇది లేదు. ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రావడం వల్ల మనం చేసే పనిలో అది నిజాయితీ ఉన్నప్పుడు 10 మంది మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు మనం సభాషణ వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక మంచి పని చేస్తే ఏ పనులన్నా అది ఉంటుంది. నువ్వు ఎంత మంచి పని తీసుకో దానిలో విమర్శన వేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అప్పుడు అటువంటి దేవరకొండకు వచ్చినా నల్లగొండ చేయకుండా తప్పకుండా స్వాగతిస్తాం. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు 10 మందికి మేలు జరిగేటప్పుడు తప్పకుండా అటువంటి కార్యక్రమాన్ని స్వాగతం. సార్ మీరు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇప్పుడు దాదాపు 9 నెలలు 10 నెలలు అవస్థ ఉంది కదా, దేవరకొండకు మీ ఆధ్వర్యంలో ఎంతవరకు మేలు జరిగింది ఈ 10 నెలల కాలంలో అంటే ఏం చెప్తారు? ఇవాళ దేవరకొండకు అనేక సంవత్సరాలుగా మా జీవిత ఆశయం కూడా మీకు తెలుసు మా ప్రాంతం బాగా కరువు పీడితం అనేటువంటి ప్రాంతం, గిరిజన ప్రాంతం, అన్ని రకాలుగా బ్యాక్అవుట్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు నుంచి కాపాడేటువంటి లక్ష్యంతో మీకు అంతకుముందు ఇంటర్వ్యూ కూడా చెప్పిన మా ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని ఒక పెద్ద లక్ష్యాన్ని మొదలుపెట్టాం. ఆ లక్ష్యాన్ని ఇవాళ మేము మొదలుపెట్టి ముందుకెళ్తున్నాం. దాదాపుగా రాబోయే 2 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్లో పూర్తి చేసి ఏదైతే మనం సాగునీటిని ఇచ్చేటువంటి కార్యక్రమం, కెనాల్ ద్వారా సాగునీటి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఎస్ఎల్బీసీ అనే అతి భారీ ప్రాజెక్ట్ని మీ ఆధ్వర్యంలో ప్రారంభించి దాదాపు 15-16 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనీసం 10 కిలోమీటర్లు చేయలే. ఇవాళ మళ్ళీ మేము మొదలుపెట్టి రాబోయే టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసి అది ఇంకా నాకు తెలిసి 33 అంటే 11-12 కిలోమీటర్లు. ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది సార్? ఎందుకంటే మీరు చెప్తున్నట్టు ఇదే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే 2.5 ఇదే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి దేవరకొండ నియోజకవర్గ ఆ పరిసర ప్రాంత ప్రజలు చాలా దీర్ఘంగా వేచి చూస్తా ఉన్న సమయం. అందుకే 2 నుంచి 2.5
మ్యాక్సిమం ఏదైనా మధ్యాహ్నం మిషన్ రిపేర్స్ కానీ అవన్నీ ఉంటుంటే 2.5 2 మేము టార్గెట్ పెట్టుకున్నాం. మినిమం 2 మీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎస్ఎల్బిసి మళ్ళీ మీ మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీ చేతిలో పూర్తి అవుతున్న ప్రాజెక్ట్ ని ఇంతకంటే గర్వం ఏం లేదు మాకు, ఇంతకంటే సంతోషం లేదు. ఎందుకంటే చరిత్ర పుటలో మీ పేరు చిరస్థాయిలో ఉండిపోతుంది. నల్గొండ జిల్లాకు మాకు శాశ్వతంగా కరువు నుంచి ఇచ్చేటువంటి పెద్ద ప్రాజెక్ట్ అది. మా జిల్లాలో అంతకంత పెద్ద ప్రాజెక్ట్ లేదు. ఎస్ఎల్బిసి టన్నులు దాదాపు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్ట్ అది. 10 సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. అందుకే మేము ఇవాళ కొత్త మిషన్ కొరకు అమెరికాలో, జర్మనీలో, అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రంలో తయారవుతుంది. ఆ మిషన్ కూడా నవంబర్ 2 తారీఖు 3 తారీఖులో ఇక్కడ వచ్చేస్తుంది. దాంతో పనులు మొదలుపై 2-2.5 సంవత్సరాలు మ్యాక్సిమం పీరియడ్ 2.5 years. మేము 2 years పెట్టుకున్నాం. 2.5 yearsలో పూర్తిగా చేయాలని. రాబోయే ఈ 8-9 నెలల్లో ఆ ప్రాజెక్ట్ పైన పూర్తిగా ప్రభుత్వంతో ఇది చేసి దానికి ముఖ్యమైన డిప్యూటీ సీఎం గారు మనం తీసుకొచ్చిన ఆడికి ఎస్ఎల్బిసి టన్నల్ కాడికి తీసుకొచ్చినాం. టన్నల్ కాడ మా ఎస్ఎల్బిసి కాడికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు, మా ఎంపీ రఘువీరెడ్డి గారు, మిగతా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల పైన అక్కడ సమావేశం పెట్టినాం. నేనే పెట్టించిన సమీక్ష పెట్టి అక్కడ పెట్టించిన. అదే రోజు సాయంత్రం క్యాబినెట్లో దానికి కావలసిన నిధుల లభ్యత కొరకు 4,400 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపేసి అదే రోజు సాయంత్రం. అంటే మీరు ఏదో కావాలని చెప్తున్నారు సార్, ఇవన్నీ కూడా జీవోలు పాస్ అయినాయి. మీరు క్యాబినెట్ తీర్మానం తీసుకోవచ్చు. క్యాబినెట్ తీర్మానం మీరు తీసుకుని ఆ రోజు క్యాబినెట్ తీర్మానం ఎందుకు సార్ మీకు ఎస్ఎల్బిసి పట్ల అంత చిత్తశుద్ధి? ఎందుకంటే అంటే గతంలో ఉన్నప్పుడు కూడా బాగా చాకచక్యంగా పనులు చేసిన సందర్భాలు మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగా చూస్తున్నాం కదా, ఎందుకంటే మన ప్రాంతానికి ఎవరికైనా సాగునీరు ఉంటే మిగతా కార్యక్రమాలు అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు రైతుకు కానీ పేదవాళ్ళకి కానీ సాగునీరు కనీసం అప్పుడప్పుడు మాకు తాగునీరు కూడా ఉండదు. ఒక సందర్భం ఇప్పుడు కనీసం మా ప్రాంతానికి అప్పుడప్పుడు తాగునీరు కూడా ఉండదు. అందుకనే ఒక జీవనది మాకు శాశ్వతంగా మా ప్రాంతం ఇది ఉండాలంటే ఇది ఒకటి పరిష్కారం. దాంతో పాటుగానే ఎస్ఎల్బిసితో పాటుగా ఇదైతే నల్గొండ జిల్లాకు మొత్తం ఉపయోగపడుతుంది, మా దేవరకొండకు ఉపయోగపడుతుంది, కొంత భాగం మిగతా జిల్లాకు అంతా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిఎల్ఐ, డిండి లిఫ్ట్ ఏదుల నుంచి డిండి లిఫ్ట్ చేసి దాని ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు ఇవ్వాలి. ఆ సాగునీరు ఇచ్చేటువంటి సందర్భంలో 150,000 ఎకరాలు దేవరకొండకు వస్తుంది, 175,000 ఎకరాలు మునుగోడుకు వస్తుంది. ఈ 2 నియోజకవర్గాలకు పూర్తి సమానంగా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కార్యక్రమం డిండి లిఫ్ట్ స్కీమ్ ద్వారా. దీన్ని కేసీఆర్ గారు నాకు తెలిసి 2015 ఏ సంవత్సరం నాకు డేటా కరెక్ట్ ఐడియా 15-16 ఆ టైంలో శివనగూడెం కాడ చెర్లగూడెం కాడ ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఆ ప్రాజెక్టు పైన అక్కడక్కడ 2-3 చెరువులు కట్టినారు. అవి కూడా పూర్తి కాలేదు, చేసినారు తప్ప నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో కూడా నిర్ణయం జరగల. దాంతో ఆ ప్రాజెక్ట్ మొత్తం మూలపడేసినారు దాన్ని కూడా. సో ఇవాళ మళ్ళీ మేము ప్రభుత్వం రానే ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మేము ఇరిగేషన్ శాఖ మంత్రి, మేమందరం కూడా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని త్వరలోనే టెండర్ పిలవబోతున్నాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసిన టెండర్ పిలవబోతున్నాం. మీ ప్రాంత ప్రజలకు ఇది ఒక శుభవార్త అనుకోవచ్చా? శుభవార్త, వరం పెద్ద. మా జీవితంలో రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ గారిని వీళ్ళని ఎప్పుడు కూడా మా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే మా ప్రాంతానికి 50,000 ఎకరాలు వస్తుంది. ఎస్ఎల్బిసి కింద 50,000 ఎకరాలు వస్తుంది, మాకు అంతకంటే ఎక్కువ రాదు. దీని కింద నాది మేజర్ నియోజకవర్గం, 150,000 ఎకరాలు దీనికి వస్తుంది. పాపం మునుగోడు ప్రాంతం కూడా మాకంటే అధ్వానమైనటువంటి ప్రాంతం, వాళ్ళకు 175,000. అంటే సుమారుగా ఇంత పెద్ద ప్రాజెక్టును ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో, మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, మా వెంకటరెడ్డి గారి సహకారం, మా ఎంపీ రఘువీరెడ్డి గారి సహకారం తీసుకొని ఆ ప్రాజెక్టుని త్వరలోనే ఏదుళ్ళ నుంచి డిండికి లిఫ్ట్ స్కీమ్ని పూర్తి చేయబోతున్నాం. త్వరలో టెండర్ అదే చెప్తున్నా, నా జీవితం లక్ష్యంలో ఈ 2 పూర్తి చేస్తే ఇక ఇంతకంటే గొప్ప అవకాశం నాకు లేదు. అందుకే రాబోయే 2-3 సంవత్సరాలు ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో కొంతవరకు సఫలీకృతమై ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు ఇదే పెద్ద అచీవ్మెంట్, నేను చేయగలిగింది ఇది పెద్ద అచీవ్మెంట్. కానీ మీకు ఇన్ని ఒడిదుడుకులను దాటి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామనే పూర్తి స్థాయిలో నమ్మకం ఉందా సార్? 100% ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ఆలోచన విధానంతో ఉండిపోతుంది, సానుకూలం. ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినారు. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఒక లక్ష్యం లేకుండా ప్రాజెక్టులు మొదలు తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి మనది. కానీ మా దగ్గర మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు వచ్చింది. ప్రభుత్వం ఏదైతే 10% మిగిలిపోయినట్టు ప్రాజెక్టు, 20% మిగిలిన ప్రాజెక్టులు
50% పూర్తయినటువంటి ప్రాజెక్ట్. అంటే సంవత్సరంలో పూర్తి అయ్యే కొన్ని ఉన్నాయి, 2 సంవత్సరాలు పూర్తి అయ్యే కొన్ని, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల్లో పూర్తి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. దాన్ని ఒక టార్గెట్గా అంటే ప్రయారిటీ బేస్గా తీసుకున్నారు. అట్లా ప్రయారిటీ తీసుకున్న ప్రాజెక్టులో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పూర్తి అయ్యే ప్రాజెక్టులు మావి. సార్ మీరు చెప్పిన ఈ అభివృద్ధి విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా, నియోజకవర్గ సమస్యల మీద కావచ్చు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ మీద. మనకున్న సమాచారం ఏంటంటే బాలనాయక్ గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ డిండి ప్రాజెక్ట్ కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, ఇవన్నీ పూర్తి చేయగలుగుతాడా, అంత శ్రమ ఈయన తీసుకోగలుగుతాడా, ఈయన హయాంలో అవుతుందా అని చెప్పి చాలా వరకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సార్. ఎట్లా దీని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? 100% మేము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఓకే, నాకు వేరే మిగతా విషయాలు డెవలప్మెంట్ అంతా ఒక భాగం అయితే ఈ ప్రాజెక్టుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాం. ఆటోమేటిక్గా పథకాలన్నీ రోజువారీ జరిగే పథకాలు వస్తాయి, రోడ్లు వస్తూనే ఉంటాయి, అవి రొటీన్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ నా కాన్సన్ట్రేషన్లో నా పట్టుదలతో ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తప్పకుండా 100% పూర్తి చేసిన ప్రయత్నంలో. సరే, వ్యక్తిగతంగా మీ ఆత్మాభిమానంలో ప్రజలకు సేవ చేయాలనే భావన ఉన్నప్పటికీ బాలనాయక్ గారు నల్గొండ రెడ్ల రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోతున్నారు అని చెప్పి అప్పుడప్పుడు ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. అభివృద్ధికి కొంచెం దూరం కావాలని పెడుతున్నారు రెడ్ల వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులని అంటారు. వాస్తవం సార్ అది? అట్లని ఏం లేదు. సరే, రాజకీయాలు కొంతమంది ఇబ్బందులు ఉంటుంటాయి, కానీ అభివృద్ధి విషయంలో నాకు పూర్తి సహకారం లేదు సార్. ఇవాళ వాస్తవంగా మాట ఒప్పుకోవాలంటే మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు బాగా పట్టుదలతోటి ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. తర్వాత వెంకరెడ్డి గారు కూడా అదే పట్టుదలతోటి ఖచ్చితంగా ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఎందుకంటే వారికి కూడా అవసరపడుతుంది ఆ ప్రాజెక్టు, నా ఒక్కరికి సరిపోదు ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే నల్లగొండ నకరేకలు దాకపోతుందా నీరు. నేను డిండి లిఫ్ట్ తీసుకొని పూర్తి చేసి నా దగ్గర నుంచి దాటి దేవరకొండ పూర్తి చేసి మునుగోడు దాకపోతే వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ కూడా. కాబట్టి ఆ సందర్భం లేదు. డెవలప్మెంట్ విషయంలో ఆ ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ విషయంలో 2 మంత్రులు కానీ మా ఎంపీ గారు అయితే ఇక నాకు పూర్తిగా మా సొంత అన్నలాగానే, మా 2 అన్నదమ్ములాగానే ఉంటాం. సో అది పూర్తిగా ఇక మా గురుగారు జానడి గారు ఉండే ఎక్కడ కూడా డెవలప్మెంట్ విషయంలో 2 మంత్రులు కానీ మీరు మా ఎంపీ గారు కానీ మీతో ఎవ్వరు కూడా ఇక్కడ ఆటంకం లేదా సార్? ప్రజల్లో అనుకున్న డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ఆటంకమే లేదు, కాంప్రమైజ్ లేదంటారు? కాంప్రమైజ్ లేదు. వాళ్ళు నాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కానీ దేవరకొండలో ఎమ్మెల్యే గారు ఒక గిరిజన సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ కూడా రెడ్ల ఆధిపత్యమే ఇప్పటికి కూడా నడుస్తుందట కదా సార్, మార్కెట్ కమిటీ విషయాలలో కావచ్చు, ఇతర విషయాలలో అని అంటా ఉండే. నా దగ్గర నేను ఎవరు ఆధిపత్యాన్ని నాకు చాలా ఆత్మగౌరవం కొద్దిగా ఎక్కువనే, అందుకని నన్ను రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు కూడా కొంత కష్టాలు వచ్చేది. సో దానికోసం కానీ నాకు నా మీద ఎవరో పెత్తనం చేసే పరిస్థితి లేదు. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో వాటికి 100% అందరూ కూడా నాకు స్నేహితులు. కొంతమంది నాకంటే పెద్ద వయసులో వాళ్ళు ఉన్నాం. మిగతాలంతా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు. వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక సభ్యునిగా చూసుకుంటారు వాళ్ళందరూ కూడా. ఆ సామాజిక వర్గం పరంగా కూడా నా కుటుంబంలో బాలనాయక్ అంటే మా అందరికీ సోదరులాగా ఆ భావనతో ఇంటి మనిషిలాగా చూసుకుంటారు. సో అక్కడ ఇక్కడ సామాజిక వర్గ తేడా లేవు, నా మనసులో వాళ్ళకి కూడా ఉండదు. సార్, ఒకనొక సందర్భంలో మీ నియోజకవర్గంలో మీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలని కొంత మేరకు మీ సమయానుకూల దృష్టి మీరు కొంతవరకు కలవలేకపోతున్నారు, వారు మిమ్మల్ని మీ దాకా రాలేకపోతున్నారు అనే ఒక వాదన బాగా వినిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట వినాల్సి వస్తుంది సార్ కార్యకర్త? మీరు ఇంతకుముందు అన్నారు మార్కెట్ కమిటీలో కూడా నేనే 2 సామాజిక వర్గంలో, ఒకటి దేవరకొండ మార్కెట్ కమిటీ రిజర్వేషన్తో ఉంటుంది సార్. పోయినసారి బీసీ ఉంది, అది ఈసారి ఓసీ అయింది, మళ్ళీ నెక్స్ట్ రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఒక ఓసీ చాలా సీనియర్ నాయకుడు మాధవరెడ్డి గారు అని చెప్పేసి వారి సత్యమణి చాలా సీనియర్ నాయకుడు అన్న, 40 ఏళ్ల నుంచి ఏ పదవి లేదు పాప ఆయనకు. చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పుడు ఏమి రాలేకపోయింది, అందుకే ఈసారి వారికి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించను. అదేవిధంగా సంజీవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా చాలా ఎనర్జీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు కమ్యూనిస్టుల చేతిలో ఆ రోజుల్లో హత్యాకావించబడ్డాడు. సో అక్కడ కూడా అందులో కూడా నాది రాజగోపాల్ ఇద్దరు కలిసి ఉంది. అది ఆ మార్కెట్ వెంకటేశ్వర నగర్ మాల్ మార్కెట్ నాది రాజగోపాల్ కలిసి ఇద్దరం కలిసి మాట్లాడుకొని నిర్ణయం చేసుకొని ఈసారికి నాకు ఇచ్చేటట్టు అందరూ ఇతన్ని ఇచ్చేటట్టు పెట్టుకున్నా. సామాజిక వర్గ పరంగా ఎక్కడ ఎవరు నా పైన ఒత్తిడి తెచ్చలేదు, నన్ను మంత్రులు కానీ ఇంకొక మా ఎంపీ గారికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. నేనే నిర్ణయం తీసుకొని ఈ సామాజిక వర్గానికి ఈసారికి ఇవ్వాలి, వచ్చేసరికి మన రిజర్వేషన్లు వస్తాయి మన వాళ్ళకి. కాబట్టి ఆ పరంగా అయిపోయినాం. తర్వాత మీరు కార్యకర్తలు ఎవరో కలవలేకపోతున్నారు, నాకంటే ఎక్కువ నియోజకవర్గాల బహుశా ఎవరు ఉంటారో నాకు తెలియదు. నేను వారానికి 4 రోజులు అక్కడే పడుకుంటాను, 4 రోజులు ఉంటాను, 3 రోజులు ఇక్కడ నా డిసైడ్ అయి పెట్టుకున్నాను. ఇంతకుముందు రెగ్యులర్ పోయేది, కానీ రెగ్యులర్ పోవడం కంటే 4 రోజులు కంప్లీట్ ఉండాలని వీక్లీ 4 days కంప్లీట్. అదే నేను మీతో మాట్లాడినప్పుడు కూడా ఈరోజు కూడా వెళ్ళేది ఉందన్న. వీక్లీ 4 days కంపల్సరీ నేను కాన్స్టిట్యూన్సీలో ఉంటాను.
ఉదయం 6 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే నేను లేవకన్నా ముందే రెడీ అవుతారు మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. సార్ రాత్రి 10 గంటల వరకు అంత ఓపికతో మాట్లాడుకుంటూ కూర్చుంటాం. మా ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళిపోతే ఎవరన్నా బయటకు వెళ్ళే ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సార్ ఉంటే ఉండదు, కానీ అక్కడ ఇక్కడ విమర్శలు వస్తుంటాయి. కానీ నువ్వు ఎంతమంది నుంచి ఎంత సంతృప్తి పరచలేము. కానీ కార్యకర్తల విషయం ఇక్కడ టైం గ్యాప్ ఇచ్చేటువంటి ముచ్చటే లేదు. ఇప్పుడు ఇడికి వస్తాడు, నేను ఆడనే ఉంటాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా వస్తారు. రోజు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. వీళ్ళతో మాట్లాడగానే బయటకు వెళ్తాను. అక్కడ కూడా నేను రోజువారీగా 4 గంటలు, ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు కూడా కార్యకర్తలు ఎవరు వచ్చినా నా దగ్గర కార్యకర్తలు డోర్ తెరిచి ఉంటాయి, ఎప్పుడు డోర్ మూసి ఉండదు. నా బెడ్రూమ్ దాకా వస్తాడు, ఫ్రీడమ్ ఉంటుంది. ఆడ ఉంటే నా బెడ్రూమ్ దాకా వస్తారు. నేను లోపల డైనింగ్ టేబుల్ కాడ నేను ఎప్పుడు కూర్చున్నా 10 మంది డైనింగ్ టేబుల్ కాడ నిలబడి నేను తింటుంటే వాళ్ళు నిలబడి మాట్లాడాలి. కింద వెయిట్ చేయడం వెయిటింగ్ ఉండనే ఉండదు మనకు. సార్ ఈరోజు నేను మీ ఇంటర్వ్యూకి వస్తుంటే మీ నియోజకవర్గంలో ఒక ఓటర్కి ఫోన్ చేసి ఏంటి మీ ఎమ్మెల్యే గారి స్టేటస్ అని చెప్పి అడిగిన సార్. వారు ఒక మాట అన్నారు నాతో, ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదున్నా ముక్కుసూటి మనిషి, తన ఆత్మాభిమానాన్ని అయితే అమ్ముకోడు కాబట్టి ఈరోజు రాజకీయాల్లో ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, లేదంటే చాలా పై స్థాయిలో ఉంటుండే, ఆయన క్యాబినెట్ ర్యాంక్ స్థాయిలో ఉంటుండే అని అన్నారు. వాస్తవంగా మీరు ముక్కుసూటి మనిషి కాబట్టి రాజకీయాల్లో మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందా సార్? ఉంటుంది జనరల్గా. ఇక ముక్కుసూటిగా మాట్లాడేటప్పుడు కష్టాలు కూడా చాలా పడ్డాం, మనం కష్టాలు కూడా చాలా పడ్డాం. అదే కాపాడుతుంది, ప్రజలలో అదే కాపాడుతుంది, కార్యకర్తలు అదే కాపాడుతుంది, నాయకుల దగ్గర అది కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అందరి నాయకుల్లాగా ఏదో అణిగిమణిగి ఉంటే ఏదో ఒక పదవులు వస్తుంది, లేదంటే ఏదో చేసుకోవచ్చు, వ్యక్తిగత డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ రకమైన ఆలోచనలు ఎప్పుడు రాలేదు? ఎందుకు ఉండాలి బ్రదర్? దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. మన ఆత్మగౌరవం మనది మన వరకు మన క్యారెక్టర్ మన ఆత్మగౌరవంతో బతకాలి. కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఏం లేవు, చాలా కష్టాలు వచ్చినాయి, వస్తాయి కూడా, ఇంకా వస్తాయి. సరే లేకపోతే ఈ పాటికి నేను నిజంగా వాళ్ళు అన్నట్టు మంచి పొజిషన్లో ఉండాలి. సో అట్లా నేనేం బాధపడలేదు, ఫీల్ అయ్యేది. ఖచ్చితంగా ఉన్నంతవరకు ఆత్మగౌరవంతోనే ఉంటాం. ఎవరిని దేహి అని పోయి బతుకున్నాడు. రాజకీయంలో ఏ రాజకీయ నాయకుడు అయినా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కోటాను కోట్లు ఆర్థికంగా బలపడాలి, లేదంటే వ్యాపారాలు సెట్ చేసుకోవాలి, కుటుంబం బాగుపడాలని అంటారు కదా. మీరెందుకు సార్ నాకు ఎన్న అవసరం లేదు ఎందుకు అని అన్నట్టు మాట్లాడు? సరే ఇప్పటివరకు నేను రాజకీయాలలో అనేకమంటారు సరే ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం, ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో కూడా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. కానీ సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మా ఏదైనా వ్యాపారం చేసి వాటి ద్వారా ఏదైనా అది ఉంటే సార్ నాకు 2 బిడ్డలు పెళ్ళి అయిపోయినా ఉన్నది ఒక కొడుకు, వానికి ఏదైనా వ్యాపారంలో స్థిరపరిచి రాజకీయంగా కొనసాగించాలని అనుకుంటాం. సార్ అది సరిపోతుంది మాకేమో. సార్ ఎక్కడ చూసినా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి మరి ఇతర వర్గాలకు కూడా ఇప్పుడు దాదాపు పార్టీ అధికారులకు వచ్చి 9 నెలల 10 నెలలు అవస్థ ఉంది. అంటే దగ్గర దగ్గర సంవత్సర కాలంలో కూడా మంత్రిత్వ శాఖని పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం, ఇది ఒక వర్గాలకు, అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు ఒక వేరే మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది కదా సార్. ఇప్పటివరకు ఎందుకు పార్టీ కార్యాచరణలు తీసుకోలేదు అని అంటే? సరే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ కార్యాచరణ తీసుకునే ఉండడంలో ఈ ఎన్నికలు రావడం సార్, ఆ రోజులు ఎవరు ఏ మంత్రివర్గ విస్తరణైనా మొత్తం ఏమంటే పూర్తి ఎవరు చేయరు, కొంత అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్పుడున్న సమీకరణల ప్రకారం అందులో మిగతా 6 మిగిలి ఉన్నారు, 6 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఆ 6 ఖాళీల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత ఏదో ఒకటి సమస్యలు వచ్చి ఆ ప్రయత్నంలో ఏదో జరుగుతూ ఉన్నది. సో ముఖ్యమంత్రి గారు సీరియస్గానే పూర్తి చేయాలని ఆలోచన ఉన్న పరిస్థితులు అనుకూలించక కొంత వాయిదాలు పడుతున్నాయి తప్ప వేరే సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గానికి ఉన్నారు. ఎస్టీలో కూడా ఇప్పుడు సీతక్క మంత్రిగా ఉన్నారు, అన్ని సామాజిక వర్గంలో ఉన్నారు. సీతక్క కూడా ఇప్పుడు మా వర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో సీతక్క గారే ఉంటే సరిపోదు కదా, ఇంకొక మంత్రి కూడా రావాల్సిన అవసరం డెఫినెట్గా రావాల్సి. అందులో సీతక్క కంపల్సరీ కావాల్సిందే, సీతక్క ఉన్నది ఉండాలి కూడా. సేమ్ టైంలో అనేక సంవత్సరాల నుంచి లంబాడి సామాజిక వర్గం దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షల జనాభా కలిగి ఉంటాం, అతిపెద్ద సామాజిక వర్గం. మా సామాజిక వర్గానికి కూడా తప్పకుండా న్యాయం చేస్తారని అధిష్టానం. కానీ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గిరిజన వర్గాలు ప్రెస్ మీట్లు కానీ లేదంటే ప్రోగ్రామ్ చేసిన ప్రతి సందర్భాల్లో పదే వాళ్ళు ఒక మాట వాడుతూ ఉన్నారు, పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా గిరిజన సామాజిక వర్గం చాలా ఉపయోగపడింది, వాళ్ళ ఓట్ల రాజకీయం చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పి మాట్లాడతాం. దాన్ని మేము అనడం కాదు, ముఖ్యమంత్రి గారే స్వయంగా పెద్ద బహిరంగ సభలు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేవలం లంబాడీలే కారణం అని చెప్పారు. ఫ్యాక్ట్ మేము చెప్పింది కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. సో కాబట్టి అది ఫ్యాక్ట్. కాబట్టి ముఖ్యమంత్రి గారికి లంబాడీల పట్ల ఒక సానుకూల దృక్పథం ఉంది, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారి దృక్పథం ఉంది. సేమ్ టైంలో అధిష్టానం కూడా ఆ వైపున ఆలోచన. ఈ మాట అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడ గిరిజనుల ఆధిక్యత ఉంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆధిక్యత ఉంది, ఉమ్మడి వరంగల్లో కూడా అక్కడ గిరిజనులు, ఏ జిల్లాలోనైనా మా లంబాడీ ఆధిక్యత ఉంది. 50 లక్షలు, 40 నుంచి 50 లక్షలు. కానీ వాళ్ళనే ఇప్పుడు మీరు గౌరవించుకోవట్లేరు కదా సార్, కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులనే ఇప్పుడు గౌరవించుకోవట్లేరు అనే ఒక మెసేజ్ బయట జనాల్లోకి వెళ్తా ఉన్నారు. కానీ ఏం లేదు, డెఫినెట్గా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లంబాడీ సమాజం కానీ తప్పకుండా న్యాయం చేస్తారు, ఆ విశ్వాసం నాకు. నేనావత్ బాలు నాయక్ అనే నేను రాష్ట్ర మంత్రిగా
అనే ఒక పదం వినాలని ఉందా సార్? ఆ పదం విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సార్ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు వీరందరి ఒక ఆలోచన విధానం, సార్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో ఎవరిని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం పూర్తి స్థాయిలో. దానికి కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం. వాళ్ళిద్దరు కలిసి ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు ఉంటాయి వాళ్ళన్ని ఈక్వేషన్ చూస్తారు, జిల్లాలు చూస్తారు, సీనియారిటీ చూస్తారు, అన్ని రకాలుగా అర్హతలు ఉన్నట్టు వాళ్ళని బట్టి ఎంపిక చేస్తారు. అందులో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఆశించడం తప్పులేదు కదా సార్. మీరు ఏదో బయట ఓపెన్ అయితే లేరు కానీ వాస్తవంగా 100కు 100% బాలనాయక్ గారే రాబోయే రోజుల్లో మంత్రిగా ఉండబోతున్నారు అనే ఒక తీవ్రమైన చర్చ మీ వర్గాలలో ప్రధానంగా ఉంది సార్. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మా వర్గాలలో సీనియారిటీ ప్రకారంగా అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేల మురళీ నాయక్ గారు మొదటిసారిగా గెలిచారు, రామచంద్ర నాయక్ గారు కూడా మొదటిసారిగా గెలిచారు, ఇతర నాయకులు ఉన్న ఇప్పుడు బలరాం నాయక్ గారు ఎంపీగా ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడ కూడా అడ్డంకు లేదు. ఉన్న సీనియారిటీ ప్రకారంగా అయితే మీరే ఉన్నట్టు మనకు కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. ఉన్న నలుగురు ఎమ్మెల్యే ఉన్నాం బాడీస్లో. రామచంద్ర నాయక్, మురళి, తర్వాత దేవులని ముగ్గురు. సో ముగ్గురు ఇట్లా ఒకరికి విప్ ఇచ్చింది పార్టీ, విప్ అవకాశం ఇచ్చింది రామచంద్ర. మిగతా ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు ఫస్ట్ టైమర్సే. నేను ఉన్న దాంట్లో అందరికంటే సీనియర్ని. సో మా జాతిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నోని. బలరాం నాయక్, బాలు నాయక్, వాళ్ళ తర్వాత మేము కొంచెం ఫ్రంట్ లైన్లో ఉన్నాం. ఒక రాములు నాయక్, రాములు నాయక్, బలరాం నాయక్, బాలు నాయక్ మేము ఎందుకంటే చాలా సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యే, 2సారి ఎమ్మెల్యే, ఒకసారి పోటీ చేసి ఓడిపోయినాం, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాం. కాబట్టి రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాం మొన్నటి వారి పిసిసి కార్యవర్గంలో. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీస్లో చూడగానే ఏంటంటే బాలు నాయక్ సీనియర్, బాలు నాయక్ మా నాయకుడు అనేది ఒక ఫ్యాక్ట్ ఉంది. దాన్ని బట్టి వాళ్ళు అనుకోవడంలో తప్పేమి. అంటే మీకు వ్యక్తిగతంగా లేదా సార్ ఇంకా బాధ్యతలు ఎక్కువ వస్తే ప్రజలకు మరింత సేవ చేయొచ్చు, చేరువవచ్చు అనే 100% ఉంటుంది. బాధ్యతతో పాటు సేవ చేసుకునే అవకాశం ఉంది, బాధ్యత ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా నేనంటూ కూడా నిరూపించుకుంటాను. సరే మీకు ఎట్లుంది సార్ రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళిన తర్వాత వారి సానుకూలత కానీ వారు స్పందించే విధానం ఎట్లుందండి? ఎక్కడ కూడా ఏమి ఇది లేదు. తప్పకుండా లంబాడీకి న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక తప్పకుండా ఉంటుంది. అందులో నేను ఫ్రంట్ లైన్లో ఉంటానని నేను ఆశిస్తూ ఉన్నా. నేను ఫ్రంట్ లైన్లో ఉంటా, ఎందుకంటే నేను ఉన్నటువంటి దాంట్లో నేను సీనియర్ కాబట్టి ఏ ఈక్వేషన్లో చూసినా నాకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. గిరిజన సంఘాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడం, లేదంటే ఢిల్లీలో గిరిజన జేఏసీ అని చెప్పి అశోక్ రాథోడ్ లాంటి విద్యార్థులు, యువకులు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడం, మళ్ళీ రాబోయే రోజుల్లో కార్యాచరణలు తీసుకోవడం, ఏదేమైనా కూడా అల్టిమేట్గా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి న్యాయం జరగాలనేది వాళ్ళ ఒక ప్రధాన డిమాండ్ కనిపిస్తూ ఉంది. దీన్ని తప్పకుండా నెరవేరిస్తే బాగుంటుంది కదా సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా. ఆ సంఘాలకు కానీ మా జాతి కానీ ఆందోళన, ఎందుకంటే మోస్ట్ టైంలో రాలేదు కాబట్టి మనకు రావాలి అనే దాంట్లో ఒక ఆందోళన ఉన్నది వాళ్ళకు. అది దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుండవచ్చు. కానీ అల్టిమేట్ ముఖ్యమంత్రి గారు దీనికి వ్యతిరేకంగా లేరు, పార్టీ అధిష్టానం కూడా వ్యతిరేకంగా లేరు. ముఖ్యమంత్రి గారు 100% లంబాడీలకు న్యాయం చేయాలని ఉంది. నేనే మీకు నమ్మకం ఉందా సార్? 100% కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు లంబాడీస్ని ఎక్కడ న్యాయం చేయలే. 100% సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ తప్పకుండా లంబాడీస్కు సముచిత న్యాయం, సముచిత గౌరవం, న్యాయం చేస్తాం. ఆ చరిత్రలో మీ పేరు కూడా ఉంటే బాగుంటుందని మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు కదా? తప్పే లేదా, 100% ఆశిస్తారు కదా. మా వాళ్ళు నేను కావాలని అనుకుంటారు కదా, సహజం కదా అది. కాబట్టి లంబాడీస్కు ఎక్కడ న్యాయం జరిగేటువంటి ప్రశ్నే ఉత్పన్నం. సార్ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులుగా, సీనియర్ లీడర్గా మీ సామాజిక వర్గ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే చాలా ఎట్లా అంటే డిసప్పాయింటెడ్గా ఉన్నారు సార్ మీ వర్గానికి వచ్చేసరికి. వాళ్ళందరికీ సమయం స్ఫూర్తి పాటించాలని చెప్పి మీరు మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? నేను మా జాతి కానీ మా సామాజిక వర్గాన్ని కానీ సరే చదువుకున్న మా దాంట్లో చాలామంది వాళ్ళ యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చైతన్యవంతమైనారు. మా దాంట్లో కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ఉద్యోగస్తులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మా జాతికి న్యాయం జరగాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మనం 100% మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే మనది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మన ప్రాతినిధ్యం ఉండాలి, మన జాతికి న్యాయం జరగాలని దాంట్లో వాళ్ళ కొంత ఆవేదన ఉంది. వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అంటే వాళ్ళ ఆవేదన పనిలో తప్పు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా లంబాడీస్లకు తప్పకుండా న్యాయం చేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 100% లంబాడీ జాతికి న్యాయం
చేస్తుంది. మాకున్న విశ్వసనీయ సమాచారం రాబోయే రోజుల్లో ఇంకో 2-3 రోజులు మీరు ఢిల్లీకి కూడా మీకు పిలుపు వచ్చింది ఏఐసిసి నుంచి అని చెప్పి, ఎమ్మెల్యేగా ఢిల్లీకి వెళ్తున్న బాలనాయక్ గారు మంత్రిగా మళ్ళీ తిరిగి రాష్ట్రానికి రాబోతారా? అటువంటి ఆలోచనలు ఉన్నాయా? అంటే ఇంకా ముఖ్యమంత్రి గారు పోయినారు, ఈరోజు ఖర్గే గారిని ఏదో మందలించడానికి పోయినారు, కానీ ఇంకా బట్టి విక్రమార్ గారు ఏదో వచ్చిన తర్వాత ఏదో ఢిల్లీలో జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు మన ఢిల్లీ నుంచి ఏం సమాచారం రాలే. మా సమాచారం వస్తే అప్పుడు తప్పకుండా మీకు చెప్తా కదా. ఓకే, రైట్ సార్. మీ దేవరకొండ నియోజకవర్గ ప్రజలను మా ఛానల్ నుంచి ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు చివరగా? బ్రహ్మాండంగా, నిజంగా నేను మొదటిసారి ఇంటర్వ్యూ చేసిన, మొదటిసారి ఇంటర్వ్యూలో నేను చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నా. మీ టీవీలో పాల్గొన్నటువంటి ఇంటర్వ్యూ నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు వచ్చింది. దాంతోపాటుగా మా నియోజకవర్గ ప్రజలు కూడా మంచి మెసేజ్ ఇచ్చినారు. సో మీ ఛానల్కు నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా మీ ఛానల్ పెద్ద ఎత్తున ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.